కాపు కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం కాపు అమ్మాయిలను తీసుకొచ్చాను. చాలా మంది కాపు అమ్మాయిలు అసలు ఉన్నారా లేదని అంటున్నారు, కానీ ఆ అపోహలన్నీ తప్పండి. అందుకని నేను ఈ రోజు మీకోసం కాపు అమ్మాయిల బయోడేటాలు తీసుకొచ్చామండి. అవేంటో మన నవ్య గారి మాటల్లో విందాం. కాపు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈ రోజు మీ అందరి ముందుకి మేము కాపు క్యాస్ట్ లో నుంచి మంచి అందమైన అమ్మాయి బయోడేటాస్ అన్ని తీసుకొచ్చాము. ఇందులో సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు, నార్మల్ గా ఏం జాబ్ చేయని అమ్మాయి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ ఏరియాస్ నుంచి వచ్చారు, మరి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా నేను ఈ రోజు హైదరాబాద్ ఉప్పల్లో ఉండే అమ్మాయిని బయోడేటా తీసుకొచ్చాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 7/10/2001, ఎత్తు 5'5", ఎడ్యుకేషన్ బీటెక్, జాబ్ సాఫ్ట్వేర్, సాలరీ 40,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, కాపు క్యాస్ట్ లోనే మంచి అందమైన అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఆ అబ్బాయి ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, కాకపోతే సెటిల్డ్ ఫ్యామిలీ కావాలి అని కోరుకుంటున్నారు. అబ్బాయికి ఓన్ హౌస్ అయినా ఉండాలి అని అనుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయినే మీరు కూడా కావాలి అనుకుంటున్నారా? అందులోనూ కాపు క్యాస్ట్ లోనే కావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకండి, సంబంధాల కోసం అటు ఇటు తిరిగే రోజులు పోయినాయి. ఎవరో మన కోసం చూస్తారు అనే రోజులు కూడా పోయినాయి. ఈ రోజు మీ అందరి ముందుకి మేమున్నాం. మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో తరపున మీ అందరి కోసం సంబంధాలు అనేది మేము చూసి పెడతాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. విన్నారు కదండి. ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎవరైనా ఎదురు చూస్తున్నట్టయితే ఆ అబ్బాయి వాళ్ళకి షేర్ చేయండి వీడియోని. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చారండి, మన యాంకర్ నవ్య గారి మాటల్లో విందాం. ఓకే మేడం, తప్పకుండా నేను మరో అమ్మాయి బయోడేటా గురించి కూడా పూర్తి వివరాలు చెప్తాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 20/8/1995, ఎత్తు 5'6" ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసింది. ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్, నెలకు జీతం 60,000. మరి ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే, మెయిన్ గా వీళ్ళకి జాతకాలు అనేది కలవాలంటండి. మరి వాళ్ళ పేరెంట్స్ సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయే కావాలి అని అనుకుంటున్నారు. ఆ అబ్బాయి చెన్నైలో ఉన్నా, అబ్రాడ్ లో ఉన్నా, యుఎస్ లో ఉన్నా, కెనడాలో ఉన్నా పర్వాలేదండి. యుఎస్ మ్యాచెస్ అయినా చేసుకోవడానికి వీళ్ళు రెడీగా ఉన్నారండి. కాకపోతే వీళ్ళ మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే, జాతకాలు అనేది తప్పనిసరిగా కలవాలి అనేది వాళ్ళ అమ్మగారి యొక్క కోరిక. అదే వాళ్ళు వచ్చినప్పుడు కూడా మెయిన్ గా చెప్పిన విషయం అదొకటే. మరి ఇలాంటి అమ్మాయి కోసం, ఇలాంటి ఫ్యామిలీ కోసం మీరు కూడా చూస్తున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. విన్నారు కదండి మన యాంకర్ నవ్య గారి మాటల్లో. ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎవరైనా ఎదురు చూస్తున్నట్టయితే ఆ అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చారండి, నవ్య గారి మాటల్లో విందాం. మరో అమ్మాయి బయోడేటాతో వచ్చాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 23/6/1996, ఎత్తు 5'6" ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తుంది అనండి. ప్రెసెంట్ జాబ్ ఏం చేయట్లేదు, అంటే ఎంటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కోర్స్ చేస్తుంది. ఈ అమ్మాయి ప్రెసెంట్ జాబ్ ఏం చేయడం లేదు అండి, జాబ్ సర్చింగ్ లో ఉంది. పెళ్ళైన తర్వాత జాబ్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. అంటే వీళ్ళ పేరెంట్స్ ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు ఏపీ అబ్బాయి అయినా పర్వాలేదండి, తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదు, కాకపోతే మంచి మర్యాద గల కుటుంబం కావాలి అనుకుంటున్నారు. అబ్బాయి వాళ్ళైతే ఖచ్చితంగా సెటిల్డ్ ఫ్యామిలీయే కావాలి అని కోరుకుంటున్నారు. ఎందుకంటే అమ్మాయి వాళ్ళ అనేది కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ కాబట్టి మేము గిఫ్ట్ అనేది కూడా బాగానే ఇచ్చుకుంటాం కాబట్టి, అవతల సైడ్ కూడా అబ్బాయి వాళ్ళకి మంచిగానే ఉంటే బాగుంటుంది కదా, అమ్మాయి సుఖపడుతుంది అనే ఆలోచనలో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. వీళ్ళకి 2 సిస్టర్స్ అండి. ఈ 2 సిస్టర్స్ లో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. కేవలం కాపు క్యాస్ట్ లోనే చూస్తున్నారు. మరి కాపు క్యాస్ట్ లోనే ఇలాంటి అమ్మాయి కోసమే మీరు కూడా చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. విన్నారు కదండి మన యాంకర్ నవ్య గారి మాటల్లో. ఇలాంటి అమ్మాయి కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నట్టయితే వాళ్ళకి షేర్ చేయండి వీడియోని. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చారండి, ఆ అమ్మాయి వివరాలు ఏంటో విందాం. నేను మరో అమ్మాయి బయోడేటా తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 14/12/2000, ఎత్తు 5'5", ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు జీతం 60,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళ పేరెంట్స్ ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు ఓసీ కాపులైనా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీ బీసీలో అయినా మేము చేసుకోవడానికి ముందుకు వస్తున్నాము అనే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే యుఎస్ కెనడా మ్యాచెస్ ఎక్కువగా చూస్తున్నారు. అంటే ఈ అమ్మాయికి యుఎస్ లో ఉండడం అనేది చాలా ఇంట్రెస్ట్, అందుకోసం అని అక్కడ మ్యాచెస్ ఎక్కువగా చూస్తున్నారు. ఒకవేళ మీరు కూడా యుఎస్ లో ఉండే అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నట్లయితే ఈ వీడియో తప్పకుండా వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ వీళ్ళు కట్నం కూడా, అంటే వీళ్ళు గిఫ్ట్ కూడా మంచిగానే ఇచ్చుకుంటారు. ఈ అమ్మాయి వాళ్ళు కేవలం యుఎస్ మ్యాచెస్ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి, ఓసీలో ఇలాంటి అమ్మాయి కోసం మీరు కూడా చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. చూసారు కదండి, ఎవరైనా సాఫ్ట్వేర్ అమ్మాయి కావాలనుకుంటే ఈ అమ్మాయి జాబ్ కూడా చేస్తుంది, సాలరీ కూడా 60,000 వరకు సంపాదిస్తుంది. ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎవరైనా ఎదురు చూస్తున్నట్టయితే ఆ అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అన్నయ్యలో ఎవరైనా ఓసి కాపులు ఉన్నా కూడా ఆ అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.
నచ్చితే లైక్ చేయండి. అలానే ఇంకొక అమ్మాయిని కూడా తీసుకొచ్చారు. ఆ అమ్మాయి వివరాలు ఏంటో నవ్య మాటల్లో విందాం. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి విజయవాడ, కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయారు. మై డేట్ ఆఫ్ బర్త్ 19/3/1993, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ జాబ్ ఏం చేయడం లేదండి, జాబ్ సర్చింగ్ లోనే ఉంటుంది. మరి వీళ్ళు పెళ్ళైన తర్వాత జాబ్ చేద్దామన్న ఉద్దేశంలో ఉంటున్నారు. కాకపోతే అబ్బాయి ఎలా చూస్తున్నారు అంటే బిజినెస్ అయినా పర్వాలేదు, సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, మంచి ప్యాకేజీ ఉన్న అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఓసీ కాపులలో, కాపు క్యాస్ట్ లో ఇలాంటి అమ్మాయి కోసం మీరు కూడా చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. విన్నారు కదండి. ఇలాంటి అమ్మాయి కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నట్టయితే ఆ అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలానే ఇంకొక అమ్మాయిని కూడా తీసుకొచ్చారు. ఆ అమ్మాయి వివరాలు ఏంటో విందాం. నేను మరో అమ్మాయి బయోడేటాతో మీ అందరి ముందుకు వచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 30/6/1998, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ జాబ్ వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. బొటిక్ నడిపిస్తుంది అండి హైదరాబాద్ లోనే. మరి నెలకు వచ్చేసి 1 lakh పైగానే సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఓసీ కాపులోనే అందమైన అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు ఉండేది హైదరాబాద్ లో కాబట్టి అబ్బాయి కూడా హైదరాబాద్ లో ఉంటేనే అమ్మాయికి కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అబ్బాయి కూడా హైదరాబాద్ లో ఉండే అబ్బాయి కావాలి అనుకుంటున్నారు. తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదు, ఆంధ్ర అబ్బాయి అయినా పర్వాలేదు, ఈ అమ్మాయి వాళ్ళకి ఓకే అనుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం మీరు కూడా చూస్తున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.